అబద్ధ క్రీస్తు నోట్లో నుండి 3 దెయ్యాలు బయటకొస్తాయంట. 3 దెయ్యాలు బయటకొచ్చి ప్రచారం చేస్తా ఉంటాయి ఇంకా. చక్కగా అంత్యక్రీస్తు యెరూషలేము మందిరంలో విగ్రహాన్ని నాటుతాడు. ఆ విగ్రహాన్ని మొక్కమంటాడు. ఇప్పుడు రాష్ట్రం పరిపాలన ఉంటది. అప్పట్లో ఇంక తర్వాత ఓన్లీ ప్రపంచమంతటా ఒకే పరిపాలన జరుగుతా ఉండేది. సో, తర్వాత 7 ఏళ్ళు పరిపాలన చేస్తాడు అంత్యక్రీస్తు. ఫస్ట్ దేవుడు రహస్య రాకడ వస్తాడు. ఉన్నటువంటి సంఘాన్ని ఎత్తబడతాడు. ఎత్తబడిన వెంటనే 7 సంవత్సరాల పరిపాలన జరుగుతుంది. 7 సంవత్సరాల పరిపాలన జరిగిపోయాక తర్వాత వస్తాడు క్రీస్తు. ఈ 7 సంవత్సరాల పరిపాలన తర్వాత ఒక యుద్ధం జరిగిద్ది. ఏంటా యుద్ధం అంటే గోగు మాగోగు యుద్ధం. మరి 7 సంవత్సరాలకు ముందు ఒక యుద్ధం జరిగిద్ది. అంటే 2 యుద్ధాలతో ఈ ప్రపంచం ముగిసిపోతుంది. ఒక యుద్ధమేమో